హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో సండే స్పెషల్ రాయలసీమ బెండకాయ పులుసును స్పైసీగా, టేస్టీగా, ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చేపల పులుసు చూడగానే నోట్లో నీళ్లు ఇట్టే ఊరిపోతాయి. అందుకే సండే స్పెషల్ రాయలసీమ వంటకాన్ని షేర్ చేస్తున్నా మీతో. ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయితే చేసేద్దాం వీడియోని. లెట్స్ గెట్ స్టార్ట్. నేనైతే చెరువులో పట్టిన 2 కేజీల చేపనైతే తీసుకున్నా అండి. చేపల స్మెల్ కొంతమందికి పడదు కూడా. స్మెల్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ చేప ముక్కలను ఒక గిన్నెలో అయితే తీసుకుని కొంచెం గల్లుప్పు, కొద్దిగా పసుపు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 3 సార్లు మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. చివరగా ఒక నిమ్మకాయ రసంను పిండి వాటర్తో కడిగేస్తే చేపలకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే సాల్ట్ వేసి చేప ముక్కల్ని శుభ్రం చేస్తాం కాబట్టి. ముక్కలకు బాగా పట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కర్రీ చివరిలో కూడా వేసుకోవచ్చు సాల్ట్ను. ఇక కారం 5 స్పూన్లు వేసానండి. చేపల పులుసుల్లోకి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు ఈ చేప ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపి గంట పాటు మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. మ్యాగ్నేట్ అయ్యేలోపు 50 గ్రాముల చింతపండుని ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రంగా కడిగి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి జిగురు లేకుండా లో ఫ్లేమ్ మీద వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు చేసే పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టి అందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేరుశనగ నూనె వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరేపాకును కూడా వేయాలి. కొంచెం చిటపటలాడాక కొన్ని మెంతులను అయితే వేయాలి. మెంతులు వేయడం వల్ల పులుసుకి మరింత రుచి అయితే వస్తుంది. చేపల పులుసులోనే కాదండి, ఏ పులుసు పెట్టినా కూడా కొన్ని మెంతులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని స్మూత్ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఆయిల్లోకి వేసి కలర్ మారే వరకు మాడకుండా గరిటెతో ఇలా కలుపుతూనే ఉండాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా కలర్ మారాక అప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇక్కడ ఈస్టర్న్ ఫిష్ మసాలానైతే 3 స్పూన్లు వేసానండి. ఈ ఫిష్ మసాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకునే ఫిష్ మసాలా లాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఫిష్ మసాలాను. ఈ ఫిష్ మసాలా కూడా ఆయిల్లో బాగా వేగాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులోకి వేసి మసాలా మొత్తం చేప ముక్కలకు తగిలే విధంగా చిన్నగా కలపాలి. ఇలా చిన్నగా కలిపిన తరువాత మూత పెట్టి 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టిన చింతపండు రసంను వేసి ఉప్పు, కారం సరిచూసుకొని తక్కువైతే కొద్దిగా వేసుకొని ముక్క విడిపోకుండా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా అయితే కలపాలి. లేదంటే చేప ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది. చేప ముక్కలు చాలా జాగ్రత్తగా తిప్పాలండి. ఇదే దీనికి మెయిన్ ప్రాసెస్ అన్నమాట. అలాగే 1/2 లీటర్ దాకా వాటర్ను పోసి
చూపిస్తున్న విధంగా అయితే కలిపి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చేపల పులుసును ఉడకనివ్వాలి. 20 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 20 నిమిషాల కంటే ముందే 10 నిమిషాల తరువాత మధ్యలో వేయించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఉడికాక చివరగా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చేపల పులుసు రెడీ అయినట్టే. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయినట్టే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.